కొత్త కాపురానికి చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్కు తీసుకువెళ్తాడు కొడుకు. అతని భార్య కూడా వారితో పాటు వచ్చింది. ముగ్గురు ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇల్లు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా హుషారుగా రష్గా ఉంది. ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయ్యింది. అందులో ఒక పిల్లవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయడంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టమయ్యింది. అందరూ కలిసి వాని కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళని విడిపించి సర్ది చెప్పారు. అంతటితో సద్దుమణిగింది. నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయం మీద గొడవ పడినట్టున్నారు. అర్ధరాత్రి వరకు మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి అని తండ్రి అన్నాడు. అబ్బే, అదేం లేదు మామయ్య గారు అంది కోడలు. ఆయన నవ్వాడు. మీకన్నా 25 ఏళ్ల పెద్దవాణ్ణి, నా దగ్గర దాయవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ అని అడిగాడు. నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. దానికి ల్యాప్టాప్ ఉంది కదా, అనవసరంగా నా దాన్ని వెలుగుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలీట్ అయిపోయింది నిష్ఠూరంగా అన్నాడు కొడుకు. కోడలు వెంటనే, ఎంతో నీట్గా సర్దుకున్న నా షెల్ఫ్లో బట్టలన్నీ మొన్న మీరు చిందరవందర చేయలేదా? అయినా మీ వాచి నా పట్టుచీరల మధ్యలో ఎందుకుంటుంది అంది కోపంగా. పట్టుచీరలు చిందరవందర చేయడం, కంప్యూటర్లో ఫైల్ డిలీట్ చేయడం ఒకటేనా అన్నాడు మరింత కోపంగా కొడుకు. ముసలాయన నవ్వాడు. నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకుని ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు. ఇద్దరు సిగ్గుతో తలదించుకున్నారు. ఈలోపు అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్ద ఆయన అటే చూస్తూ, ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా, మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అర్థం కానట్టు చూశారు ఇద్దరు. ఎలాగో కూలిపోయి ఇసుక గూళ్ళ కోసం పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం, ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్ది కాలం ఎంత సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప డిలీట్ అయిపోయిన ఫైళ్ళ కోసమో నలిగిపోయిన పట్టుచీరల కోసమో కొట్టుకొని మనసులు జీవితాలు పాటు చేసుకోకూడదు. ఆలోచనలో పడ్డారు కొడుకు కోడలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.